2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. చాలా మంది సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కి అప్లై చేస్తూ ఉన్నారు. బట్ చాలా మంది కంప్లెయింట్ ఏంటి అంటే, మాకు ఏ అప్డేట్ రావట్లేదు. యాహ్! అసలు రీజన్ ఏంటి అనేది క్వెషన్ చాలా మందికి ఉంది. హ్మ్. ఆ రీజన్స్ ఏంటి సార్ అసలు? ఇది చాలా మంది దగ్గర హ్మ్. వింటున్న పాయింట్ అండి. పాయింట్ ఒక్కటి, వాళ్ళు అప్లై చేసే ముందు దాని డెడ్‌లైన్ ఎప్పుడు దాకా ఉంది అన్నది ఒకటి చెక్ జేసుకోవాలి. అట్లా హ్మ్. గాకుండా అంటే కామన్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. హ్మ్. నౌకరీ హ్మ్. అట్లాంటి వాటిలో జాబ్ యాక్చువల్ డెడ్‌లైన్ అయిపోయినా గూడా కొన్నిసార్లు లింక్స్ ఓపెన్‌లో ఉంటాయన్నమాట. హ్మ్. సో, అప్లై జేస్తారు. అప్లై జేసినప్పుడు అది అయిపోయింది, డెడ్‌లైన్ అయిపోయింది. ఆబ్వియస్‌గా వీళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాదన్నమాట. హ్మ్. సో, అక్కడ ఒకటి వెయిట్ జేస్తారు. 2, వీళ్ళు ఏదైతే జాబ్‌కి అప్లై జేస్తున్నారో ఆ జాబ్ డిస్క్రిప్షన్ చెక్ జేయకుండా అప్లై జేస్తూ ఉంటారనమాట. సో, కంపెనీస్ బేసిక్‌గా రిజెక్షన్‌వి చాలా తక్కువ రిప్లైస్ పంపిస్తాయన్నమాట. హ్మ్. సో, అక్కడ ఒకటి మిస్ చేస్తారు. హ్మ్. థర్డ్, ఫ్రెషర్స్. అక్కడ ఫ్రెషర్, జీరో ఎక్స్‌పీరియన్స్ ఫ్రెషర్ అని కనిపిస్తే అది ఏ జాబ్ అన్నది చూడకుండా వీళ్ళ స్కిల్ సెట్‌కి మ్యాచ్ చేద్దా లేదా అని. అంటే హ్మ్. వీళ్ళు గూడా జాబ్ రావట్లేదు అన్న దాంట్లో ఉండి హ్మ్. ఏదో ఒకటి ముందు అప్లై చేద్దాం, కాల్ వస్తే బెటర్, తర్వాత అవును. చూద్దాము అన్న పాయింట్‌లో ఉంటారు. హ్మ్. సో, అట్లాగా అప్లై చేస్తూ ఉంటారు. అండ్ అసలు ఈ దేనికి అప్లై చేస్తున్నాము, ఫర్ సపోజ్ వీళ్ళు నేర్చుకున్న స్కిల్ సెట్ వచ్చేసి జావా. ఓకే. కానీ అక్కడ వచ్చేసి పైథాన్ రిలేటెడో, హ్మ్. లేకపోతే ఎస్‌క్యూఎల్ రిలేటెడో ఇట్లాగా అడుగుతారనమాట. హ్మ్. సో, ఆ స్కిల్ సెట్ రిలేటెడ్ జేడీలో ఉన్న స్కిల్ సెట్, వీళ్ళు అప్లై చేసిన జాబ్ స్కిల్ సెట్ ఏదైతే రెజ్యూమ్ హ్మ్. అప్లోడ్ చేస్తారో 2 మ్యాచ్ అవ్వవు. సో, దానివల్ల గూడా ఫస్ట్ స్టార్టింగ్‌లోనే రిజెక్షన్ అవుతాయన్నమాట. ఓకే. హ్మ్. అంటే హెచ్ఆర్ దాకా గూడా ఎళ్ళవు. ఫస్ట్ హ్మ్. రౌండ్‌కి హ్మ్. గూడా ఎళ్ళవనమాట. ఇప్పుడు అంతా రెజ్యూమ్ స్క్రీనింగ్ అంతా గూడా సాఫ్ట్‌వేర్ బేస్డే అండి. హ్మ్. సో, హ్మ్. ఏటీఎస్ స్కోర్ ఇంపార్టెంట్. ఓకే. సో, ఈ ఏటీఎస్ స్కోర్ 80%, 75% అబోవ్. ఒక్కొక్క కంపెనీ ఒక్కోలా చూస్తారు. ఆ స్కిల్ సెట్స్ మ్యాచ్ అయితేనే నెక్స్ట్ రౌండ్‌కి ఎలిజిబుల్ అవుతారనమాట. ఇప్పుడు ఇంకా పెద్ద మిస్టేక్ ఏం చేస్తున్నారంటే, ఆ ఏటీఎస్ స్కోర్ రావటం కోసం ఏఐని యూజ్ చేసి హ్మ్. రెజ్యూమ్స్ అప్డేట్ చేస్తున్నారు. హ్మ్. సో, 95% యాక్యురసీ వస్తది. ఓకే. ఓకే. హ్మ్. అదేమవుతది అంటే, మీకు యాక్చువల్‌గా ఉన్న స్కిల్ సెట్ కన్నా ఎక్స్‌ట్రా స్కిల్స్ అన్నీ యాడ్ చేయటం వల్ల మీరు ఇంటర్వ్యూ రౌండ్ వచ్చినా గూడా అక్కడ చెప్పలేరు. ఆన్సర్స్ హ్మ్. చెప్పలేరు. సో, ఇయన్నీ కేర్‌ఫుల్ స్టెప్స్ తీసుకోవాలి. నెక్స్ట్, రెజ్యూమ్‌లో వచ్చేసి బేసిక్‌గా మనం మన డీటెయిల్స్ ఇస్తాము. తర్వాత మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇస్తాం. తర్వాత మనం చేసిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ మెన్షన్ చేస్తాం హ్మ్. అనమాట. ఈ ప్రాజెక్ట్స్ మీరు ప్రతిదీ మీకు ఇన్ డీటెయిల్డ్‌గా తెలియాలన్నమాట. హ్మ్. అలా గనక లేదు అంటే గనక మీకు ఫస్ట్ రౌండ్ ఆపర్చునిటీ వచ్చినా అక్కడ మీరు ఆన్సర్ చేయలేకపోతే నెక్స్ట్ రౌండ్‌కి వెళ్ళలేరు. ఓకే. సో, సో, పెండింగ్. యాహ్! సో, అక్కడ రెజ్యూమ్ ప్లేస్ ద కీ రోల్. అండ్ ఇంతమంది ఆఫ్‌లైన్ ఇంటర్‌వ్యూస్‌కి ఎళ్ళినప్పుడు మీరు ఎందుకు సెలెక్ట్ జేయాలి? మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ జేయాలి? హ్మ్. వాళ్ళందరిలో అంటే మీకొక యూనిక్ క్వాలిటీ యెస్. ఉండాలి. మీకు ఇన్ డెప్త్ స్కిల్ ఉండాలి. సో, అయన్నీ గూడా ఫ్యాక్టర్ అవుతాయి. ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఫ్యాక్టర్ అవుతాయి గాబట్టే చాలా మంది అప్డేట్ రాలేదనుకుంటున్నారు గానీ, వాళ్ళు ఫాలో అవుతున్న ప్రాసెస్ కరెక్టా? కాదా? అన్నది చెక్ జేసుకోవట్లేదు. సో, కొన్నిసార్లు మన మిస్టేక్స్ వల్ల కూడా ఇది జరిగే ఆ! అవకాశం అంటే ఉంటుంది. రెజ్యూమ్‌కి అప్డేట్ రావట్లేదు. మీరు అప్లై హ్మ్. చేసిన హ్మ్. జాబ్ నుంచి అప్డేట్ రావట్లేదు అంటే మీ దగ్గర స్కిల్ సెట్ లేదు అని కాదండి. దానివల్ల డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరంలా. కొంచెం చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే సరిపోద్ది. ఏంటి, ఓకే. ప్రాపర్ చెక్ చేసుకోవాలి. వచ్చిన జేడీ ఏంటి? మన దగ్గర ఉన్న స్కిల్ సెట్ ఏంది? అండ్ జాబ్ ఇంకా డెడ్‌లైన్ ఉందా లేదా? డెడ్‌లైన్ బిఫోరే అప్లై చేస్తున్నామా లేదా? ఇట్లాంటి చిన్న చిన్నవి చెక్ చేసుకుంటే గనక కంపల్సరీగా అప్డేట్స్ వస్తాయి. జాబ్ క్రాక్ చేయొచ్చు. ఓకే. అండ్ ఎవరైతే కోడ్9లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, ఈ 2025 పాస్డ్ అవుట్ అయ్యి బయటకొచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా ఇవాళ రేపు పర్సెంటేజ్ కాదు, స్కిల్‌కి ఎక్కువ వాల్యూ ఉంది అని అవును. చెప్తున్నారు. అండ్ దాంతో పాటు కంపెనీస్ అన్ని కూడా అవే చూస్తున్నారని అవును. కూడా చెప్తున్నారు. మన దగ్గర ఉన్న కోర్సెస్ ఏంటి? ఎన్ని మంత్స్ కోర్సెస్ ఉంటాయి? అండ్ వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కోడ్9 ఏ విధంగా చూపించే అవకాశం ఉంటుంది అంటారు? మన దగ్గర జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, డేటా హ్మ్. అనలిటిక్స్ హ్మ్. ఉందండి. సో, వీటిల్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ అంటే మార్కెట్‌లో 100 జాబ్స్ ఉంటే 75% వీటి మీదే ఉంటాయన్నమాట. హ్మ్. హ్మ్. సో, కోడ్‌నాన్ అన్నది ఆల్మోస్ట్ 800+ కంపెనీస్‌తో అసోసియేట్ అయ్యి అవును. ఉంది. సో, దానివల్ల ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే డ్రైవ్ జరుగుతుంది. హ్మ్. హ్మ్. సో, స్టూడెంట్‌కి మనం అప్ స్కిల్ చేస్తాము. అట్ ద సేమ్ టైమ్ ఆపర్చునిటీస్ చూపిస్తాం. ఓకే. సో, దానివల్ల ప్రతి స్టూడెంట్ జాబ్ క్రాక్ చేయడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ట్రూ. సో, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా?
స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు ఆర్ డైరెక్ట్ గా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మా బ్రాంచెస్ కి విజిట్ చేయొచ్చు అనమాట.